విత్ ప్రశాంత్ నీల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. సో ఈ ఫిల్మ్ లో మాత్రం ది ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు అ వెరీ న్యూ వరల్డ్. సో వాట్ డు యూ థింక్ విల్ మేక్ యువర్ క్యారెక్టర్ అండ్ ద ఫిల్మ్ కనెక్ట్ విత్ దెమ్? పోస్టర్ అయితే చూసారు కదండి. జూనియర్ ఎన్టీఆర్ పై హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. మరి ఏ సిచ్యువేషన్ లో చేయవలసి వచ్చింది, అసలు కామెంట్ చేసిందా లేదా, ఈ కామెంట్స్ వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అవుతున్నారు అనేది అయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోతే రుక్మిణి వసంత్ గారు తెలుసు కదా, డ్రాగన్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ అనమాట. ఈవిడ ప్రెసెంట్ నిన్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వచ్చింది. మరి ఈవిడ టాక్సిక్ ఎందుకు వచ్చిందంటే, టాక్సిక్ లో కూడా ఈవిడ వన్ ఆఫ్ ది హీరోయిన్. ఈవిడతో పాటు కిరా అద్వానీ, నయనతార, అలాగే ఇంకొక హీరోయిన్ ఉందన్నమాట. మొత్తం టాక్సిక్ లో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. హీరో వచ్చేసి ఎస్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే టాక్సిక్ అయితే జరిగింది, మన తెలుగులో జరిగింది అనమాట. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి మన రుక్మిణి వసంత్ గారు వచ్చారు. ఈ స్టార్ట్ అయ్యే ముందు మన సుమా గారు అయితే ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు యాంకర్ సుమా గారు మన రుక్మిణి వసంత్ గారిని కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు. ఆ క్వశ్చన్ లోనే మన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం గురించి అయితే క్వశ్చన్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, మీరు ఆ సినిమా గురించి ఎలాంటివన్నా కొన్ని సీక్రెట్స్ అయితే మాకు రివీల్ చేయండి అని అయితే రిక్వెస్ట్ చేశారు యాంకర్ సుమా గారు. దీనికి రుక్మిణి వసంత్ గారు నవ్వుతూ సమాధానం చెప్తూ ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అని చెప్పింది. అయితే సమాధానం అయితే ఏమీ చెప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వెంటనే కిరా అద్వానీ హీరోయిన్ గారు ఎంట్రన్స్ అవ్వడం, దాని తర్వాత మన టాక్సిక్ హీరో ఎస్ గారు ఎంట్రన్స్ అవ్వడం, దానివల్ల ఈ టాపిక్ అనేది డైవర్ట్ అయింది. డైవర్ట్ అవ్వడం వల్ల మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎలాంటి మాట కూడా అయితే ఆవిడ మాట్లాడలేదు. దీని పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి కొన్ని కామెంట్ చేసి ఉంటే బాగుందని అయితే మన ఫ్యాన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ రుక్మిణి వసంత్ గారు అయితే ఎటువంటి కామెంట్ చేయలేదు. నాకు తెలిసి ఆవిడ ఎటువంటి కామెంట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే టాక్సిక్ అనేది పెద్ద మూవీ, డ్రాగన్ పెద్ద మూవీ. ఈ రెండు పెద్ద మూవీల సమయంలోనే టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డ్రాగన్ గురించి డిస్కస్ చేసింది అనుకో, ఎలాంటి న్యూస్ అన్నా కొంచెం మిస్ మ్యాచ్ అయితే వైరల్ అవుతుంది. వైరల్ అయితే దానివల్ల టాక్సిక్ వాళ్ళు అయితే ఇబ్బంది పడతారనమాట. అందువల్ల మన రుక్మిణి వసంత్ గారు తెలుగుగా ఎటువంటి సమాధానం చెప్పకుండా అయితే నవ్వుతూ స్మైల్ ఇస్తే అయితే కవర్ చేసింది. ఇది 100% రైట్ అండి. ఎందుకంటే మనం మంచిగా చెప్పిన కొన్నిసార్లు నెగిటివ్ గా కూడా వెళ్తారు టాక్సిక్ గురించి. అందుకే పెద్ద హీరోల సినిమాల్లో ఇతర సినిమాల గురించి అయితే డిస్కషన్ అయితే చేయరు. ఇదే జరిగింది. ఇంకా టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ గారు మన మహేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, రామ్ చరణ్ గురించి, అలాగే అల్లు అర్జున్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన స్పీచ్ లోని కొన్ని సినిమాలు నాకు తెలుసు తెలుగులోనే అని మగధీర, పోకిరి, ఓజీ, పుష్ప ఇలా చెప్పుకొచ్చాడు అనమాట. కానీ ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ ఉన్న ఎన్టీఆర్ పేరు అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎత్తలేదు. మరి ఎందుకు ఎత్తలేదో ఎవరికి తెలియని విషయం. కాకపోతే ఈ వార్తపై ఎన్టీఆర్ అభిమానులు అయితే యశన్ అయితే ఫుల్గా ట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెట్ అవ్వడానికి. నిన్న టాక్సిక్ ఈవెంట్ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే నిరాశ అయితే మిగిల్చింది ఫ్రెండ్స్. మరి దాని గురించి మీరేమనుకుంటారో అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.